నమస్తే సార్. నమస్తే అండి. సో ముందు బాగున్నారా? ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్ అన్ని కూడా? చాలా హ్యాపీగా అండి. చాలా ఈ సెలబ్రేషన్ చేసే ప్లేస్ ఎక్కడ సార్? ఇది మన బాడీ లైన్ జిమ్ అని మా వినోద్ భాయ్, జానీ భాయ్ ఓకే. జిమ్ ఇది. మాకు ఓపెనింగ్ రోజు వద్దాం అనుకున్నా కానీ టైం కుదరలే. ఈ రోజు మా గాడ్ పుట్టినరోజు, పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజు Yes, sir. వచ్చి ఇక్కడ సార్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం Yes, sir. జరుగుతుంది. అంటే మీరు వీళ్ళు ఫ్రెండ్ గా వీళ్ళు ఇన్వైట్ చేసినందుకు వచ్చారా, లేదా పవర్ స్టార్ ఫ్యాన్స్ గా ఇక్కడ సెలబ్రేషన్ చేద్దామని వచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పవన్ సార్ గురించి ఇక్కడ వచ్చి రావడం జరిగింది. ఓకే కానీ మాకు ఫ్రెండ్స్ ఇట్లా అన్న ఇట్లా ఓకే తర్వాత వీళ్ళు లింక్ తెలిసి మాకు ఫ్రెండ్స్ అయ్యారు. అన్న Okay. ఫ్రెండ్స్ అని తెలిసింది. ఓకే బాస్ పుట్టినరోజు అంటే కంపల్సరీ ఇక రావాల్సిందే. సెలబ్రేషన్స్ ఏడైనా సెలబ్రేషన్స్ Yes, yes. పిచ్చి డై హార్ట్ ఫ్యాన్స్ వీళ్ళు, ఓకే అంతా పవర్ స్టార్ ఫ్యాన్స్. ఫుల్ డై హార్ట్. ఓకే, మీరు యాక్ట్ చేసిన గబ్బర్ సింగ్ సినిమా 12 years సందర్భంగా రిలీజ్ అయింది. అవును. ఇదే రోజు మీరు సెలబ్రేషన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా వచ్చింది. అసలు 12 years లెక్క అనిపిస్తలేదు మాకు. ఈ రోజే రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది మాకు. ఈ రోజు రిలీజ్ ఎందుకంటే ఎన్ని కాల్స్, ఎన్ని ఫోన్ లో మెసేజ్లు, వీడియోస్ అన్ని ఇట్లా పంపిస్తుంటే సినిమా 12 years అయినట్టు అనిపిస్తలేదు మాకు. ఈ రోజే రిలీజ్ అయ్యి ఓకే ఈ సక్సెస్ మీట్ జరుపుకున్నట్టుంది మాకు. బర్త్డే జరుపుకున్నట్టు కాదు, సార్ బర్త్డే సందర్భంగా ఎస్ ఎస్ సక్సెస్ మీద అది సినిమా హిట్ అయినాక, బ్లాక్ బస్టర్ అయినాక చేసుకున్నాక అట్లా అనిపిస్తుంది. బ్రదర్ మీరు కూడా చేశారు కదా, సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఏదైనా సరే పవన్ గారి ప్రాజెక్ట్ లో మళ్ళీ మీరు చేస్తున్నారా? నెక్స్ట్ ఉన్నాయి, నెక్స్ట్ ఉన్నాయి. మళ్ళీ హరిహర వీరమల్లు ఎస్ చేసి ఎస్ సార్ తో చేస్తుంటే అది వేరే మాట చెప్పలేము. సార్ ని చూస్తే ఒక బూస్ బంప్స్ వచ్చేస్తుంది, ఎస్ ఎస్ చూస్తే దేవుణ్ణి చూసినట్టు. ఎస్ ఎస్ ఆయనతో వర్క్ చేయాలంటేనే అదృష్టం. అవును, నా గాడ్ మన మీకు ఇంకా ఎక్కువ టైం వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. అవును, నార్మల్ గా సార్ అందరు ఆర్టిస్టులు మంచిగా చూస్తారు, కానీ మీకు పర్సనల్ గా సార్ తో బాండింగ్ ఎక్కువ కదా, సో ఆ దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వడం అంటే చెప్పాలంటే ఓకే ఓకే. హలో సార్. హాయ్. సో మీరు కూడా చేశారు కదా, అయితే ఏంటంటే పవన్ గారు డిప్యూటీ సీఎం అయినందుకు నెక్స్ట్ మీరు సెలబ్రేషన్ చేసేటందుకు 12 years అయిన సందర్భంగా ఈ రోజు రిలీజ్ అయింది మూవీ, ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో ఎస్ ఫస్ట్ డే, ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టు నాకు ఫస్ట్ డే లెక్కనే అనిపిస్తుంది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయన 10 ఏళ్ల సంధి కష్టపడినందుకు ఈ రోజు ఆయనకు డిప్యూటీ సీఎం గా మేము చూస్తున్నాము. ఎస్ అందులో ఈ ఫస్ట్ బర్త్డే ఆయన డిప్యూటీ సీఎం అయినాక ఫస్ట్ Yes. బర్త్డే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఎస్ ఇది రిలీజ్ ఎట్లా అయిపోయిందంటే, అంటే నేను వాడిన సాంగ్ జలక్ దిగ్గలాజా అవును ఏక్ బార్ ఆజా 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 అని పిలిచినట్టు ఉంది మాకు. అవును, మీరు కూడా అందులో పర్ఫార్మెన్స్ మీ అందరూ కూడా సార్ చాలా దగ్గరగా ఉంటారు అన్నట్టుగా అవును. మనం వింటూ ఉంటాం. అవును. సో ఇది మీకు ఎలా ఉంది అంటే, ఒక ఫ్లెక్సీలో చూస్తేనే సార్నే Hmm. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే మీరు చాలా దగ్గరగా వర్క్ చేశారు కదా, దాని మీద మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? సార్ అంటే ఇప్పుడు మేము ఆయన ఎంబడి చేసినాం, మాకు అనుభవం ఉంది. ఎస్ చెయ్యని వాళ్ళ గురించి ఒకటే మాట, ఒక్క రోజు ఆయన ఎంబడి ఉంటే ఆయన ఏందో తెలిసిపోతుంది. ఓకే ఆయన గురించి ఎంత విమర్శించుకున్నా, ఏం అది చేసుకున్నా, ఎవరున్నా కానీ ఒక్క రోజు ఆయనతోని స్పెండ్ చేసారు అనుకో, వాట్ ఈస్ ద పవర్ స్టార్, ఆయన పవర్ ఏందనేది తెలిసిపోతుంది. అంత మంచి మనిషి ఓకే ఆయన. ఇక ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. అవును. సార్ బండ్ల గణేష్ అన్న ఒక విషయం చెప్పి, సార్ ఒక వ్యసనం ఒక్కసారి ఆయనతో కలిసి మాట్లాడడం చేసినాం అనుకో, ఎస్ ఇక జీవితాంతం ఆయన వదులుకోలేరు ఎవరు. ఒకసారి ఎవరైనా పవర్ స్టార్ ఫ్యాన్ అయితే ఇంకా లైఫ్ టైం అలాగే ఉండిపోతుంది. కట్టే కాలే వరకు పవర్ స్టార్ ఇంకా ఫ్యాన్. పవర్ స్టార్ ఫ్యాన్స్. సో ఏంటంటే ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయింది, మీ అందరూ రిలీజ్ అయింది ఆ మూవీని చూసి వచ్చారా, లేదా ఇప్పుడు వెళ్ళి చూస్తారా? ఆల్రెడీ మార్నింగ్ షో చూసాము, ఇప్పుడు సెకండ్ షోకి వెళ్తున్నాం. సెకండ్ Okay. షో టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. అంత రచ్చే ఇక మామూలు ఉండదు. సో చూశారు కదండి, ఈ రోజు జిమ్ లో మరి మంచిగా సెలబ్రేషన్ చేశారు. సో అలాగే ఫ్యూచర్ లో కూడా మన సార్లు అందరూ కూడా మంచిగా ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి మనందరం కోరుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనకంటూ ఒక స్పెషల్ హ్యాష్ ట్యాగ్ ఉంది, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. సో మీ అందరి ఉద్దేశం ఏంటి? ఒక్క నిమిషం. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనేది ఇప్పుడు వచ్చింది. అది ఎస్ మేము పవర్ స్టార్ తాలూకా. ఓకే ఇప్పుడు సూపర్. కాదు, ఇప్పుడు పిఠాపురం తాలూకా, రేపు డిప్యూటీ సీఎం, ఆ తర్వాత సీఎం తాలూకా అనకుండా మేము ఎప్పటికీ పవర్ స్టార్ గారి తాలూకా. ఓకే సూపర్. ఈ కట్టే కాలే వరకు ఆయన డిప్యూటీ సీఎం గారు అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది స్టాండర్డ్ కాదు, కానీ పవర్ స్టార్ తాలూకా అనేది స్టాండర్డ్. అంటే అది మారిపోతూ ఉంటది, సీఎం రేంజ్ కి వెళ్ళొచ్చు, ఇంకా పై రేంజ్ కి వెళ్ళొచ్చు, కానీ పవర్ స్టార్ అనేది మాత్రం రేంజ్ ఎప్పుడు పీక్స్ లోనే ఉంటదని మీ అందరి ఉద్దేశం. పవర్ స్టార్. జై పవర్ స్టార్. జై జనసేన. ఈ ఆర్ఆర్పి టీవీ తరఫు నుంచి మా ముఖ్యమైన డిప్యూటీ సీఎం గారికి,
కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా తరఫు నుంచి, మా బాడీ లైన్ జిమ్ తరఫు నుంచి, మా జానీ బాయ్ తరఫు నుంచి, వినోద్ బాయ్ తరఫు నుంచి, మా యాంకర్ భయ్య తరఫు నుంచి, అందరి తరఫు నుంచి, మా జన సైనికుల తరఫు నుంచి సార్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. హ్యాపీ బర్త్డే. మన ఆర్ఆర్ టీవీ ప్రేక్షకులందరి తరఫు నుంచి, అలాగే మా గబ్బర్ సింగ్ టీం అందరి తరఫు నుంచి, అలాగే మా ఫ్రెండ్స్ అందరి తరఫు నుంచి, మా ఏపీ డిప్యూటీ సీఎం అయిన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ అందరూ ఇవాళ రేపు కొన్ని డ్రగ్స్ వీటికి మొత్తం అదైపోయి అనేది హెల్త్ మీద కాన్సన్ట్రేట్ పెడతలేరు యూత్ అనేది. కంపల్సరీ ఇలాంటి జిమ్లు ఇట్లాంటివి వచ్చి వాళ్ళు బాడీకి సంబంధించింది కానీ ఎక్సర్సైజ్లు కానీ స్పోర్ట్స్ కానీ ఏదన్నా చేయాలి. చిన్న చిన్న వయసులు అనేది చాలామంది వేరే అవిటికి అడిక్ట్ అయిపోయి కొంతమంది ప్రాణాలు బోడగొట్టుకుంటారు తాగి యాక్సిడెంట్లు అట్లానని. అట్లా కాకుండా వాళ్ళ హెల్త్ కాపాడుకోవాలని ఇలాంటి జిమ్లు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు వర్కౌట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. ఆల్ ద బెస్ట్ బాడీ లైన్ జిమ్ మా భయ్యాల ఇద్దరికి. మీరు ఇంకా ఇలాంటి జిమ్లు ఇంకా ఎన్నో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూత్ మొత్తం యంగ్స్టర్లు అందరినీ బాడీ బిల్డర్ పైల్వాన్లను తయారు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.